కాకినాడ నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి అమ్మవారు కాపాడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. టూ టౌన్ సెంటర్ లో గల శ్రీ 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 నూకాలమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని గురువారం ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం కాకినాడ టూ టౌన్ సెంటర్ లో గల శ్రీ 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 నూకాలమ్మ దేవస్థానంలో అమ్మవారిని ఎమ్మెల్యే నానాజీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి అమ్మవారు కాపాడడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ 45 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ ఈ పరాభావన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ఎవరికి ఆ పరాభావన నామం ఉన్నదని ఆ పరాభావం మనకు కాకుండా అవతల వారికి జరగాలి తప్ప మన శత్రువుకి జరగాలి తప్ప మనకు కాగదలకుండా ఉండాలని చెప్పి ఆ నూకాలమ్మ తల్లి వారిని వేడుకుంటూ ఉన్నాం. అలాగే కాకినాడకి మా గ్రామ పెద్ద అయినటువంటి నూకాలమ్మ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కాకినాడకు ఉంటానే వచ్చాయి. అనేక తుఫాన్లు ఎన్ని రకాలు వచ్చినా సరే ఆవిడ యొక్క చల్లటి దీవెనతో ప్రతి అమావాస్య మేము చేసుకునే పండగ వల్ల ప్రతి సంవత్సరం కూడా మేము అనేక తుఫాన్లు అన్నీ కూడా తప్పించుకుని వేళ కాకినాడ వేళ క్రమక్రమంగా ఆ వేళ కోకనాడగా స్టార్ట్ అయిన కాకినాడ వేళ ఒక స్మార్ట్ సిటీ దగ్గరికి తీసుకెళ్ళిన అమ్మవారి చల్లని చూపాలి అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించి అందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నూకాలమ్మవారు జాతర మహోత్సవంలో నెల 19వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా నెల 30 రోజులు కూడా వారానికి 3 రోజులు చెప్పని ఒక రోజుని సూర్యారావుపేట, ఒక రోజు రామకృష్ణారావుపేట, ఒక రోజుని పెద్దపనగరం, అలాగా 30 రోజులు కూడా అయింది. ఇది ఇవాళ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజుని నిన్న జాతర మహోత్సవంలో బాగా 12 ప్రోగ్రాళ్ళు పెట్టి మొత్తం ఊరేగింది. ఈ రోజుని అందరూ కూడా దర్శనానికి వచ్చి కాకినాడ ప్రజలు, ప్రముఖులు, మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. అలాగే తాగడానికి మజ్జిగి, మంచినీళ్ళు, పొద్దున్న నుంచి కూడా ప్రసాదాలు, అనేక రకాల ప్రసాదాలు అందరికీ కూడా చేస్తున్నాం. ఈ కాకినాడ పట్టణమే కాదు చుట్టుపక్కల ఉండి కూడా మా నూకాలమ్మ తల్లి అందరూ ఆశీస్సులు కోరాలని, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.